ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ కావటమే దేశంలో ఇది తొలిసారి. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది? రాజ్యాంగపరమైన చిక్కులొస్తాయా? కేజ్రీవాల్ కు చట్టపరమైన రక్షణ ఉందా? ఒకవేళ జైలుకు వెళితే ఏం జరగబోతోంది? ఆమ్ ఆద్మీ వాదన, ఈడీ దూకుడు, న్యాయపరమైన అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనిద్దాము. అరెస్ట్ నుండి రక్షణ అసలు ఎవరెవరికి ఉంటుంది అన్నది స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూడొచ్చు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. రాష్ట్రపతి, గవర్నర్ కి అరెస్ట్ నుండి రక్షణ ఉంటుంది. 361 ఆర్టికల్ ప్రకారం కోర్టులకు రాష్ట్రపతి, గవర్నర్లు జవాబుదారీ కారు. చివరికి ప్రధాని అయినా సరే రక్షణ లేదు. సీఎంలకు కూడా అరెస్ట్ నుండి రక్షణ ఉండదు. అరెస్ట్ అయినంత మాత్రాన ప్రధానికి, సీఎంలకు అనర్హత వర్తించదు. అయితే జైలు నుండి కేజ్రీ పాలన అనేది సాధ్యమేనా? పాలనకి చట్ట ప్రకారం ఎలాంటి అడ్డంకులు లేనట్టుగా మనకి తెలుస్తోంది. పాలన కొనసాగించడానికి చట్ట ప్రకారం అడ్డంకులు లేవని చెప్తున్నారు. కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీఎంపై అనర్హత వేటు పడుతుందని అంటున్నారు. ఇప్పటికైతే ఈ కేసులో కేజ్రీవాల్ దోషిగా తేలలేదు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అనర్హతపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. నేరారోపణ రుజువైతేనే అనర్హత వేటు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జైలు నుండి కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. మరి ఆమ్ ఆద్మీ ఏమంటోంది ఒకసారి చూద్దాం. కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దోషిగా కోర్టు ఆయన్ను ప్రకటించలేదు. సో జైలు నుండే ఆయన పాలన కొనసాగిస్తారు అని చెప్తూ ఉంది. సో కాబట్టి ఆయన పాలన కొనసాగించే అవకాశం ఉంది అని ఆమ్ ఆద్మీ అంటుంది. ములాఖాత్ లో మీటింగ్లు, ఫైళ్లపై సంతకాలు చేస్తారు అని చెప్తూ ఉన్నారు. ఈ వెసులుబాటు ఉన్నందున రాజీనామా అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏం చేయొచ్చు? సీఎం రాజీనామా చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ కోరవచ్చు. లేదా రాజీనామా చేయకపోతే కనుక అప్పుడు రాష్ట్రపతి పాలనకి సిఫారసు కూడా చేయవచ్చు. రాజ్యాంగంలోని 239AB ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయొచ్చు. అప్పుడు ప్రెసిడెంట్ రూల్ తో కేంద్రం ఆధీనంలోకి ఢిల్లీలో పాలన జరుగుతోంది. 2025 ఫిబ్రవరి వరకు ప్రస్తుత అసెంబ్లీకి గడువు ఉంది.